ఏమైంది నీకు? గిన్ని మాటలానే నేనేమన్నా? నోట్లో నారికే లేదు, కడుపులో పేగులు లేవు. బాటలు కూడా తాగుతుంది. అబ్బా 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 గిన్ని మాటలా కాదే అక్క. నేనేమన్నా అన్న నా చెప్పే వీళ్ళకు పుట్టి నేర్చున్నాను పుట్టగా నేర్చున్నావా? కాదే నేను ఏమన్నాను చెల్లె అన్న బాయి అంతా చక్కగా ఉంది, బాయి అంతా చదవండి. ఆనాడు బాయి దోడిన ఒడ్డ వాళ్ళు ఉంటే ఆ బాయి లోపల తిరిగి తలవాడు వస్తుంది. బాయికి బలాలు చూసిన బ్రాహ్మణ ఉంటే తాళి కట్టుకొని పొడి తిరుగుదు. ఆనాడు బాయి మీద చెక్కిన నకాశి వాడు ఉంటే ఏళ్ళు పట్టుకొని పొడి తిరుగుదు. ఓ గిన్ని మాట్లాడాలి మాటలు మాట్లాడవచ్చు మాటలు మాట్లాడవచ్చు. ఏమన్నా అయితే బాయి మీద బొమ్మలు ఇచ్చిన ఆనాడు ఆకాశం ఉంటే నేను వెతుకోని తిరుగుతూ అంటూ అట్లా కాదు అక్కలాలా. ఈ బాయికి బలాలు చూసిన ఎవరు కావచ్చు? తాత బ్రాహ్మణుడు. ఈ బాయి తవ్వించిన ఎవరు? మన తాతయ్య. బావిలో బొమ్మలు దించిపించిన ఎవరు? తాతని పెళ్లి చేస్తుంది. ఓహో సంబరానికి కోమాడు సంతోషానికి కోమాడు. సరే నువ్వు సంతోషానికో మాట్లాడుకున్నావు, సంబరం మాట అనుకున్నావు, బుద్ధికో మాట అనుకున్నావు, ముత్తడికో మాట అనుకున్నావు. సరే అయితే కానీ ఆయన ఏమన్నాడంటే, ఓ బిడ్డలాల పెద్ద పుల్లక బాయి పేరైన బాయి గుడ్డల
పాములు కోట్లాడుతున్నాయి, నల్లదాసులు పాములు పెందరుగుళ్ళు ఉన్నాయి అన్నాడు. బావి మీద మణిమణి దొంగలు ఉన్నాయని కాదు సెల్లమ్మ. అదట్లో బావి కాడికి మన బావ బిరేస్తాడు. ఆ బావిలో చిన్న చీకట్లో మరో మబ్బులు అన్నాడు. మరి బావి కాడికి వచ్చాక బావిని కలగితే ఎత్తి ఉన్నదంటే రాతి కొల్ల ఈ బావి రాజ్యాలు, జైతి కొల్ల ఈ బావి దేశాలు లేకపోయే. నాలుగు దిక్కుల నవనందులు నాలుగు మామూలు పడిగలు ఉన్నాయి, లెక్క సిత్తారి బొమ్మలు ఉన్నాయి, లెక్కలేని బొమ్మలు ఉన్నాయి. మరి ఆడి బొమ్మల మీద ఒక బొమ్మలు పడ్డసంగా ఉన్నది. కోతులు మధ్యలో కొడుతున్నాయి, కొండెంగలు గుర్తులు పడుతున్నాయి. ఈ బావి మీద ఎంత సంబరం ఉన్నాయి, నక్కలు నాగలు దున్నినట్టు, కుక్కలు గుంటుగా కొట్టినట్టు. మరి నేను ముద్దుకో మాట ముచ్చడుకో మాట సంబరానికి అనుకున్నా కాదు అక్క. బావి కాడికి వచ్చినాం, బావిలో తానం చేద్దాం. అట్లా కాదు, మన నాయన ఏమన్నాడంటే ఆ బావి కాడికి మరి మరి దొంగలు వస్తారు, బాగా బీరే వస్తాడు. మరి అట్లా కాదు చెల్లెరా. మనం ఏం చేయాలంటే బావి గడ్డ ఒక పలమాది వృక్షం ఉన్నది. ఆ ముదుమోదుకు వృక్షం ఎక్కి ఉత్తరం ఉక్కోలపట్నం, దక్షిణం ధాన్యాల కోట, తూర్పు డుల్లాలి రాజ్యం. మనం 4 కళ్ళ చూడాలి. మనం ఎవరు చూడకుండా దెబ్బ బట్టలు ఇస్తాం, గడ్డలో పెడతాం. బావిలో పోయి ముక్కు పట్టుకుని పుట తానం చేస్తాం. ఎవరైనా వస్తే మన మానభంగాలు కాడివాడో, చిలక్కాడివాడో, ఎడ్లకాడివాడో, గొడ్డకాడివాడో, గొర్రకాడివాడో బావి కాడి నీళ్ళకత్తాడు, మన మానభంగాలు కలవుతాడు. అయితే ఏమంటారంటే నారదన్న బిడ్డలు 7 బావులు, చిలరేగి బావులు, చెట్లు పట్టిన బలరేగి బావులు బావికాడి బయలుదేరులని నాయనకు తలవంచలు వస్తాయి. మనం ఒకవేళ చెట్టెక్క చూడాలి చెల్లమ్మ. అక్క చెట్టు ఎక్కి చూద్దాం అంటున్నావు, అది మొద్దు ముండేనే, నువ్వు లడ్డు ముండమేనే, ఇది పొట్టిదేనే, నీ దొడ్డుదానేనే. చెట్టు ఎవరెక్కనే చెట్టెక్కింది అనుకో, చిలరేగి బావులు చెట్టెక్కింది, బలరేగి బావులు బయలుదేరని నాయనకు తలవంచలు వస్తాయి. ఒకవేళ అందరికన్నా చిన్నది హాబాలా కన్య కవరాదు, ఒకవేళ చెట్టెక్కినట్టు ఏదుంటే అందరికన్నా చిన్న కోరి పండుగ ఎక్కిందో, పొలానికో ఎక్కిందో, పువ్వులోకో ఎక్కిందో అని చెప్పి ఏ వంకలు రావు, ఏ తలవంచలు రావు. మరి అన్నవోలే చెరటి కడియాలా తెలియకవరాదు ఏమంటున్నది. అక్క నన్ను చెట్టెక్కు అంటారు. అయ్యో అక్కల ఒకవేళ నువ్వు ఎక్కువ లేకుంటే లేదో ఒకవేళ ఎక్కిన మాట ఏముంటే కాలు కింద మండితే కుంటికాయలు పేరు పెడతారు, చేరితే తొండకాయలు పేరు పెడతారు, కంట కూర్చుతే గుడిపోతే ముక్కిన కాయలు పేరు పెడతారు. చెల్లెను బక్క కోని ఎక్కువ ఒకవేళ షెడ్యూల్ చేయి జారిందో కాలు జారిందో అనుకో, అట్లా కాదు చెల్లమ్మ. నువ్వు ఒకవేళ కనుక చెట్టు ఎక్కినట్టు అయ్యేదింటే కరిమార్ల సరకసోళ్ళు ఏం చేస్తారు, కింద బల పెడతారు. అయితే 6 మీరు కొంగులు పట్టుకుంటారు, సింగిల్ ఎక్కలు ఎగురుతో మళ్ళీ లేతో మళ్ళీ
ఉంటాడు చెట్టు మీద కవరత్వం ఎప్పుడు కళ్ళ చూసిందట మరి జర జర రుచం జారిందో ముద్దు ముండలాలా కానీ చెట్టు ఎక్కి వంటరు మీరు కింద కొంగులు పడతానంటారు మరి మీరు కొంగులు పట్టినారే నువ్వు పడ్డావానే పట్టాక పడతారా పడ్డాక వెళ్ళాలి పీకలు పడతాను అక్క అక్క పడతానా 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 పడతాను చెప్పిన కొంగులు పడతాను పడతా అంటే అందుకుంటారు కింద పడతారు బల్యం మీరు అందుకోరు చూసిరా ఎక్కినావా హక్కలాల కోటారి గొమ్మల వరగోలు పప్పది బట్టి ఉత్తర ముక్కల పట్టము దక్షిణ ధనియాల కోట తూర్పుడు ఉల్లాని రాజ్యం పనుడు బల్లాని దేశము 4 కాండాలు కళ్ళ చూసినా ఇక్కడ దూరంగా 6 12 పొలవారు 6 పట్నంకు 6 పొలవారు 12 పట్నం 6 పొలవారు మీద కానుంటి ఒర్రగడ్డకు గిట్టున్నది ఒక్కటి కుక్క పిల్లలే కనబడతాం అంతే చిన్నగా ఉన్న దానికి ఇట్లా గీతలు గీతలు గింత అంటున్నారు కుక్క పిల్లలు ఆరావిడ పొలవాడు అత్తగాడు గుంజాన్ని నచ్చదాక మనం ఈయన ఉంటావా చెప్పరా